ఘనమైన పరిశుద్ధుడైన ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి తోలుకుంటుండగా సహాయం అనుగ్రహించండి. తొలి పలుకులను అందించిన నీ దాసులైన బలమైన సాధనకు వాడుకున్నది ప్రాధాన్యపడుతున్నాను. తిరిగినైనా నిలబడి ఉన్న నీ దాసులనైనా నన్ను బలపరచండి. నీ శక్తి కలిగిన మాటలనైనా నీ పిల్లలకు తెలియజేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అంటే అనేక హృదయాలు కదిలింపబడినట్లుగా ఆధ్యాత్మిక ఉజ్జీవమునైనా నీ వాక్యపు సమృద్ధిని మా హృదయములలో నింపండి. అంటే ఈ సభలనైనా నీకు మహిమకరము, ప్రతి కుటుంబానికి దీవెనకరముగా, సంఘానికి క్షేమావృద్ధిని కలిగిస్తూ నీ ఆత్మ సహాయముతోనైనా ముందుకు తీసుకుని వెళ్ళమని కోరుకుంటూ నిరాశుడనైన నన్ను వెంటనే నీ పిల్లలను నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమను దేవుని వారు దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర స్తుతులు వందనములు తెలియజేసుకుంటూ ఈ రెండవ దినము కూడా పరిశుద్ధ లేఖనములను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనం నిత్య జీవం రావాలి అన్న ఒక ఉద్దేశాన్ని కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణను అనుగ్రహించి భక్తుల చేత వ్రాయించి మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడు. మనం సంపాదించిన డబ్బు విలువైందిగా ఎలా చూస్తామో, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే ఒక ఉన్నతమైన గ్రంథముగా పరిశుద్ధ గ్రంథాన్ని చూసినప్పుడు, దాని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇది ఒక విలువైనది అన్న ఆలోచన మనకు రావాలి. అప్పుడే కదా దేవుని వాక్యం పట్ల మక్కువ, ఆ వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఇష్టము, ఆ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలన్న ఆలోచన మనకు కలుగుతుంది. లేకపోతే ఏదో పుస్తకం కాసేపు విని వెళ్ళిపోదాం అన్నట్లుగానే ఉంటుంది. కానీ ప్రతిరోజు దేవుడు ఈ రాత్రి నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవా నాతో మాట్లాడు అని ఎప్పుడైతే హృదయాన్ని తెరుచుకుని ఆయన వైపు చూస్తామో, దేవుడు కలిగించే వివేచన చాలా అద్భుతంగా ఉంటుంది. భోజనానికి సిద్ధపడుతున్నప్పుడు ఆహార పదార్థాల మీద మనసు వెళ్ళి అవి ఎలా ఉంటాయో అన్న ఆసక్తి మనలో కలుగుతున్నట్లు దేవుని వాక్యం పట్ల కూడా ఆ ఇష్టం, అభిరుచి మనకు ఉండాలి. దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు, నాకు తెలిసిన దానిలో నుంచి నన్ను హెచ్చరిస్తావా, నాకు తెలియని సంగతులను బోధిస్తావా, ఇంకా నేనెక్కడ నా జీవితాన్ని సరిచేసుకోవాలి అని ఇష్టపడి ఆయన సన్నిధిలో కూర్చోగలిగితే దేవుడు మన జీవితాలను సరిదిద్దగలిగే సమర్థుడు మాట్లాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులు ఈరోజు సాయంకాలము కొరకు మనం అందరము కలిసి ధ్యానించగలిగితే, ఆది కాండములో వ్రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. ఆది కాండము 37వ అధ్యాయం. ఆది కాండము 37వ అధ్యాయం. ఆది కాండము 37వ అధ్యాయం. 37వ అధ్యాయం 27, 28 వచనాలను జాగ్రత్తగా చూద్దాం. ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి,
వాడు వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీయూ చెయ్యరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. యోసేపు గారి చరిత్రను ఈ 33వ అధ్యాయంలో మలుపు తిప్పిన ఒక సంఘటనల గురించి మనం చదువుకుంటుంటాం. యోసేపు గారు అనగానే యాకోబు గారికి అప్పటికి చిన్న కుమారుడు. తండ్రి దగ్గరే ఉంటూ తండ్రి అనుభవాలన్నింటినీ నేర్చుకుంటూ, తండ్రి తన అనుభవంలో దేవుడు నాతో మాట్లాడాడు, ఒక కల నాకు వచ్చింది అన్న సందర్భాన్ని బట్టి ప్రేరేపింపబడిన వాడై, మరి దేవుడు నాతో కూడా కల ద్వారా మాట్లాడతాడా అని తన చిన్న హృదయాన్ని దేవునికి దగ్గర చేశాడు. అంతే, దేవుడు యోసేపు గారితో కూడా కలల ద్వారా జరగబోతున్న భవిష్యత్తును మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఈ 37వ అధ్యాయంలోనే. సూర్యచంద్ర నక్షత్రములు నాకు సాష్టాంగపడినవి అని ఒక కళ, ఆ తర్వాత కంకులను గురించిన సందర్భం, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించగలిగితే తండ్రి అనుభవాలు యోసేపు తన హృదయములో నింపుకొని దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, తన సహోదరుల చెడుతనముల గురించి తండ్రికి చెప్పేవాడు. పగ ప్రతీకారం కాదు, తప్పు చేయకూడదని నాన్న చెప్పినప్పుడు ఇదిగో తప్పు చేసి దేవునికి దూరం అవుతున్నాడు, నాన్నకి చెప్తే నాన్న వారిని సరిదిద్దుతాడు, మనం అందరము దేవుళ్ళో ఉండాలి కదా అన్న భావనే తప్ప అన్నల మీద వ్యతిరేకమైన భావన యోసేపు గారికి ఏమీ లేదు. ఇలా జరుగుతున్నప్పుడు అతని సహోదరుల్లో ఎవరు అని లేఖనాలలో మనం చూడగలిగితే ఆదికాండము 37వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి, 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకును జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. జిల్పా బిల్హా అనగానే ఎవరు? లేయా యొక్క దాసీలు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యోసేపు వారితో ఉంటున్నాడు, యాకోబు కూడా అక్కడే ఉంటున్నాడు కనుక వారి చెడుతనముల గురించిన సమాచారము ఎవరికి తెలియజేస్తున్నాడు? యాకోబు గారికి తెలియజేస్తున్నాడు. వాళ్ళని వెంటనే మా చెడుతనముల గురించి తండ్రికి ఫిర్యాదు చేస్తున్నాడు అని వెంటనే పగబట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రేమ మాట్లాడాలి, దయచేసి మీరు చూడండి. 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగా లేకపోయిరి. ఇక్కడ పగపట్టారు అని వ్రాయబడింది. కాస్త క్రిందికి వెళ్ళగలిగితే 11వ వచనాన్ని దయచేసి చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ముందుగా ఏమంటున్నాడు? పగబట్టారు అంటున్నారు. తర్వాత ఏం రాయబడింది? అసూయపడ్డారు అని రాయబడింది.
ఏమండి, అసూయ, పగ, ఇందులో ఏది ముందు ఏది తర్వాత? పగబట్టి అసూయ పడతారా? అసూయ పెరిగి పగగా మారుతుందా? అసూయ పెరిగి పగగా మారుతుంది. కానీ ముందు పగ పడ్డారు అని చెప్పాడు. క్రింద ఏమని రాయబడింది? అసూయ పడిరి అని రాయబడింది. ఇదేంటి? అసూయ పడి పగపట్టాల్సింది పోయి ముందు పగపట్టిరి అని రాయబడి తర్వాత అసూయ పడ్డారు అని రాయబడుతుంది. ముందు అసూయ తర్వాత పగ కదా. అంటే లేఖనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఏ పదాలు రాయబడుతున్నాయి, ఏ సందర్భాలను మనం చూస్తున్నాము అని జాగ్రత్తగా ఆలోచించాలి. తర్వాత పగపట్టిరి అని రాయటానికి బదులు అసూయ పడిరి అని ఎందుకు వ్రాయబడింది? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అదేవిధంగా యోసేపును అన్నలు అమ్మి వేసిరి అని వ్రాయబడింది, మనం చదివాం. మరొక వాక్య భాగాన్ని మనం చూడగలిగితే ఆదికాండంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. ఆదికాండములో వ్రాయబడిన చక్కటి మాట 40వ అధ్యాయం. ఆదికాండములో వ్రాయబడిన 40వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలయనగా నేను హెబ్రీల దేశంలో నుండి చెరసాలలో ఉంటున్న పక్షకారుల అధిపతితో మాట్లాడుతూ, నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని. దయచేసి మీరు ఆలోచించండి. దొంగిలింపబడి తిని అని రాయబడింది. ఏమైనా డౌట్ వచ్చిందండి? ఏమైనా డౌట్ వచ్చిందా రాలేదా? 37వ అధ్యాయంలో అమ్మి వేసిరి అని రాయబడింది. ఇక్కడేం రాయబడింది? యోసేపు గారు నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని అంటున్నాడు. యోసేపు అమ్మబడ్డాడా, దొంగిలింపబడ్డాడా? యోసేపు అమ్మబడ్డాడా, దొంగిలింపబడ్డాడా? అమ్మబడ్డాడు. మరి యోసేపు గారు చెరసాలలో నేను దొంగిలింపబడి తిని అన్నాడేంటి? ఆలోచించండి. యోసేపు చరిత్రే కాదు, అబ్రహాము చరిత్రను కూడా కళ్ళ ముందు పెట్టి ధ్యానించుకుంటే నిజమండి, ఇంకా ప్రవక్తల జీవితాలలో, భక్తుల జీవితాలలో అనేక సంగతులు మనకు తెలియకుండానే ఉండగలుగుతున్నాను. వాళ్ళు అబ్రహాము గారు అనగానే ఏదో 2-3 సందర్భాలు మన మనసులో పెట్టుకొని మనకు అబ్రహాము గురించి తెలుసు కదా అంటాం. మనకు తెలిసింది ఏంటంటే అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వటానికి వెళ్ళాడు, దేవుడు వద్దు అన్నాడు. అంటే ఈ ఒక్క సందర్భం తెలిస్తే అబ్రహాము గురించి మొత్తం తెలిసినట్టేనా? అబ్రహాము ప్రయాణాలు, ఎక్కడెక్కడికి వెళుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళుతున్నాడు, అసలు ఆయన విశ్వాసపు ఉన్నత స్థితి ఏంటి, ఎక్కడ ప్రారంభించాడు, తన జీవితాన్ని ఎక్కడ ముగించాడు, దేవుణ్ణి తెలుసుకున్న అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఎలా మారాడు, అబ్రహాము చరిత్రలోనికి వెళ్ళి తొంగి చూడగలిగితే ఇప్పటి వరకు పైన చూసాం, కానీ లోపలికి వెళ్ళగలిగితే ఎన్ని విషయాలు ప్రేమను దేవుని పిల్లలారా. అలాగే యోసేపు చరిత్రలో కూడా అన్నలు అమ్మేశారు, యోసేపు వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అక్కడ గొప్పవాడయ్యాడు, తర్వాత తల్లిదండ్రులందరూ అక్కడికి వెళ్ళారు, అన్నల కుటుంబాలు అని ఏదో అవుట్లుక్ ను మన మనసులో పెట్టుకుంటాం. కానీ ఒక్కొక్క విషయాన్ని దేవుడు వివరంగా వ్రాయిస్తున్నాడు అంటే ఆ వివరణలో ఎన్నో విషయాలు మనకు బోధించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమ వల్ల ఈ 2 కాదు, ఈ ఆదికాండము యోసేపు చరిత్రలో ఎన్ని విషయాలు ముడిపడి ఉన్నాయో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమ దేవుని పిల్లలారా, మనకున్న సమయం 1 గంట.
అందుకే ఈ రెండు విషయాలను గురించి చాలా చక్కగా ఆలోచిద్దాం. మొదటి విషయం ఏంటంటే, పగపట్టిరి అన్న తర్వాత మరలా ఏమన్నాడు? అసూయపడిరి అన్నాడు. అసలు పగపట్టింది ఎవరు, అసూయపడింది ఎవరు? అసలు రెండు ఒకటి కానప్పుడు లేఖనాలలో ఎందుకు ఇలా రాయబడింది? రెండో విషయం, సహోదరుడు యోసేపును అమ్మి వేసిరి అని 37వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అదే విషయాన్ని యోసేపు గారు ప్రస్తావిస్తూ భక్షకారుల అధిపతితో చెరసాలలో మాట్లాడుతూ, ఫరో గిన్నెను నువ్వు వెతుతావు, నీకు మంచి రోజులు వస్తాయి, నీకు మంచి రోజులు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని అన్నాడు. ఈ రెండు విషయాలను ధ్యానించగలిగితే నిజంగా మన హృదయములో వాక్యపు సమృద్ధిని దేవుడు నింపగలిగే సమర్థుడు గురి మన దేవుడు. ఇప్పుడు మొదటి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. 37వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 14 వాడై తన సహోదరులు కూడా మందను మేపుచుండె. అతడు చిన్నవాడైన తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. ఎవరి చెడుతనమును గురించి తండ్రి దగ్గర చెబుతున్నాడంటే జిల్పా బిల్హా కుమారుల యొక్క చెడుతనము. ఎందుకంటే యోసేపు తండ్రి అయిన యాకోబు అక్కడే ఉంటున్నారు గనుక ప్రియమైన వారలారా, ఎవరి చెడుతనమును గురించి అయితే యాకోబు గారికి యోసేపు గారు తెలియజేశారో ఆ బిల్హా జిల్పా కుమారులు పగబట్టారు ప్రియమైన వారలారా, ఏదైనా చెయ్యాలి అని. మరి అసూయ పడిన వారు ఎవరు అని జాగ్రత్తగా మీరు చూడగలిగితే 37వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. అతని సహోదరుడు అతని ఎందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఇంకా అసూయ పడిన వారు ఎవరు అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే యోసేపు గారు కలభావాన్ని చెబుతున్నాడు. చూడండి 7వ వచనం. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. జిల్పా బిల్హా కుమారుడు. 9. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, అంటే వీరే కాదు మిగిలిన సహోదరులు కూడా ఉన్నారు. ఈసారి కళను ఎవరికి చెప్తున్నాడంటే తండ్రికి మిగిలిన సహోదరులకు చెప్తున్నాడు. ఎందుకంటే మిగిలిన వారు కూడా ఉన్నారు. యోదా ఉన్నాడు, రూబేన్ ఉన్నాడు, షిమ్యోన్ ఉన్నాడు కదా. ఆది కాండంలోనికి వెళ్ళినప్పుడు లేయా కుమారులు ఉన్నారు, జిల్పా బిల్హా కుమారులు కూడా ఉన్నారు. దాసీలకు పుట్టిన కుమారులు ఉన్నారు, లేయాకు పుట్టిన కుమారులు ఉన్నారు. దాసీలకు పుట్టిన కుమారుల చెడుతనముల గురించి చెప్పేసరికి వాళ్ళు పగపట్టారు. లేయా కుమారులు ఉన్నారు చూసారా. ఈసారి తండ్రికి వారికి కల చెప్పాడు. వారికి కల చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారో మీరు చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అంటే జిల్పా బిల్హా కుమారులు పగపట్టారు, మిగిలిన వారు అసూయపడ్డారు. అంటే రూబేను, షిమ్యోను, యూదా వీళ్ళు ఉన్నారు కదా, లేయా కుమారులు. జిల్పా
బిల్హా కుమారులు ఉన్నారు కదా, వాళ్ళు పగబట్టి అసూయపడ్డారు. కానీ ఏయా కుమారులు మాత్రము ఆ కళను బట్టి ఏం చేశారంటే అసూయపడ్డారు. తండ్రి వెంటనే కుమారులు గద్దించక మునిపే యోసేపును, ఏంటి నాయన ఇలాంటి కల కన్నావని వాళ్ళు ఏమనక ముందే యాకోబు గారు యోసేపును గద్దించాడు. అలాని ఆ కళను ఏం చేశాడు, మనసులో పెట్టుకున్నాడు. ఏం జరగబోతుందో అని చూసారా. మనం 37వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు సహోదరులు అనగానే అందరినీ ఒక కేటగిరీలో చూసి అందరూ పగబడ్డారు, అందరూ అసూయపడ్డారు అని కలిపి ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుంటుంటాం. కానీ ఇక్కడ పగపట్టిన వారు బిల్హా జిల్పా కుమారులు, అసూయపడిన వారు లేయా కుమారులు, మిగిలిన వారు ప్రేమ వారలారా. వాక్యం ఎంత క్లారిటీగా మనతో మాట్లాడుతుందో చూడండి. పగపట్టిన వాళ్ళేమో చంపాలి అంటున్నారు, అసూయపడిన వారు ఏమంటున్నారంటే ఒరే వాడు మన రక్త సంబంధి కదా, వాడిని చంపొద్దు అంటున్నారు. ఎంత క్లారిటీగా ఇప్పుడు ఉంటుందో చూడండి వాక్యం. అదే 37వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, 37వ అధ్యాయంలో చూడగలిగితే దయచేసి మీరు చూడండి 25. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు గోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇశ్రాయేలీయులకు వాన్ని అమ్మి వేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమియు చెయ్యరాదని తన సహోదరులతో చెప్పెను. వాని సహోదరులతో చెప్పెను. 22. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో నుండి పడకుండా అతన్ని విడిపింపదలిసి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను. ఇప్పుడు 18. అతడికి దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి చంపుటకు దురాలోచన చేసిరి. పగపట్టిన వారు చంపాలని దురాలోచన చేశారు. అసూయపడిన వారు ఏదో జరిగింది, వాడు మన రక్త సంబంధి కదా, వానికి హాని చెయ్యకూడదు అని అసూయపడిన వారు చంపొద్దు అని మాట్లాడుతున్నారు. ప్రేమ వారలారా, వీళ్ళు సహోదరులే. తేడా ఏంటి? బిల్హా జిల్పా కుమారులు పగపట్టారు, లేయా కుమారులు ఏం చేశారు? అసూయపడ్డారు. ఆ కళను బట్టి ఎంత క్లారిటీగా ఉందో చూడండి దేవుని వాక్యం. రోజు పేపర్ చదువుతున్నట్లుగా ఏదో చదవటం వల్ల ప్రయోజనం లేదు. మనం ఏం చదువుతున్నాం, ఏమి రాయబడింది, పద ప్రయోగం ఎలా ఉంది, సందర్భాలు ఎలా ఉన్నవి, ఎక్కడి దాని కనెక్షన్ కింద మాట్లాడుతున్నాడు. పదం తేడా రాగానే అదేంటి పగపట్టారు అని అక్కడ వ్రాయబడింది, అసూయపడ్డారని ఇక్కడ వ్రాయబడింది అని ఆ లేఖనాలను మనం ధ్యానించగలిగితే అద్భుతమైన ఆత్మీయ సత్యాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు 2వ భాగంలోనికి మనం వెళ్ళగలిగితే యోసేపు ఎందుకు నేను అమ్మి వేయబడ్డానని చెబుతున్నాడు. యాక్చువల్ గా అమ్మి వేశారు కదా, దొంగిలింపబడ్డానని ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడే కాదు, మరొక సందర్భంలో కూడా మీరు చూడగలిగితే అక్కడ కూడా యోసేపు గారు మరలా అన్నలతో మాట్లాడుతున్నప్పుడు చెబుతున్న చక్కటి మాటను మీరు చూడగలిగితే 45వ అధ్యాయంలో వ్రాయబడుతున్న మాటను దయచేసి చూడండి. ఆదికాండము 45వ అధ్యాయము మొదటి 2 వచనాలు.
అప్పుడు యోసేపు అప్పుడు యోసేపు తన యొద్ద తన యొద్ద నిలిచిన వారి అందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న తన్ను తాను జాలకున అణుచుకొన జాలక యుద్ధం నుండి నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి ప్రతి మనుషుణ్ణి వెలుపలికి పంపివేయుడని పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. బిగ్గరగా చెప్పెను. యోసేపు యోసేపు సహోదరులకు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు తనను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఐగుప్తులు ఎవరిని ఉండనివ్వకుండా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్నలతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత వచ్చిన అతడు ఎలుగెత్తి ఏడవగా అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఐగుప్తీయులను ఇంటి వారును విని ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఇక్కడ తన సహోదరులతో ఏం ప్రకటిస్తున్నాడు? మీరు అమ్మి వేసిన యోసేపును నేనే అంటున్నాడు. చెరసాలలో ఉంటున్నప్పుడు నేను హెబ్రీల దేశములో నుంచి దొంగిలింపబడితేని అని ఆ చెరసాలలో ఉంటున్న పానదాయకుల భక్షకారుల అధిపతి కలలు వచ్చినప్పుడు పానదాయకుల అధిపతితో సెలవిస్తున్నాడు. తన అన్నలతో మాత్రం మీరు అమ్మి వేసిన యోసేపును నేనే అంటున్నాడు. ప్రేమ, ఇది తెలియచేసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఐగుప్తులందరినీ ఏం చేశాడు? మీరందరూ బయటికి వెళ్ళిపోండి అంటున్నాడు. మీరందరూ నా యొద్ద నుంచి బయటికి వెళ్ళిపోండి అని ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ ఏడుపు ఈ ఐగుప్తీయులు విన్నారే తప్ప తన సహోదరులతో ఏం మాట్లాడుతున్నారో వారికి వినబడలేదు. ఏడ్చుతున్నాడు యోసేపు అన్నది మాత్రమే బయట ఉన్న వారికి తెలిసింది. కానీ ఎవ్వరు లేనప్పుడు ఈయన చెప్తున్నాడు, మీరు అమ్మి వేసిన యోసేపును నేనే అంటున్నాడు. యోసేపు గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇంకా మీరు చూడండి, ఆది కాండములో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడగలిగితే, ఆది కాండంలో వ్రాయబడిన చక్కటి మాట 42వ అధ్యాయం 23వ వచనాన్ని దయచేసి చూడండి. 42వ అధ్యాయము 23వ వచనం. అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. అంతటా వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాటలాడి, ఆహారం కొరకు అన్నలు వచ్చారు అని యోసేపు గ్రహించాడు. చూడగానే యోసేపుకు అర్థమైపోయింది. యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు పెద్దవాడైన రూబేను, ఆ తర్వాత షిమ్యోను వారు మాట్లాడుకుంటూ, యోసేపు విషయంలో మనం పాపము చెయ్యొద్దు అని చెప్పాం కదా, ఆ పాపమే మనల్ని వెంటాడుతుంది చూసావా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు అనగానే వారు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నప్పుడు యోసేపు తమ్ముడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు గనక మా మాటలు యోసేపుకు అర్థమవుతున్నవని వారు గ్రహించలేదు. వెంటనే యోసేపు, నా పట్ల చేసిన దానికి మా సహోదరులు, నా అన్నలు పశ్చాత్తాపపడుతున్నారు అని గ్రహించి వెంటనే దుఃఖము పొంగుకొని వచ్చింది. వెంటనే అన్నలారా అనట్లేదు, అవతలకు పోయి ఏడ్చి మరలా ఏమి తెలియనట్టు ఏం చేశాడు? లోపలికి వచ్చేసాడు. మరలా ఏమి జరగనట్టే
అంటే యోసేపు మాట్లాడుతున్న భాష వాళ్ళకు అర్థం కావట్లేదు. వాళ్ళు మాట్లాడుతున్న భాష ఎవరికి అర్థం అవుతుంది? యోసేపుకు అర్థమవుతుంది. ఎందుకంటే యోసేపుకు ఐగుప్తు భాష తెలుసు, హెబ్రీల భాష కూడా తెలుసు కనుక. అంటే యోసేపు గారు ఐగుప్తీయులు ఉన్నప్పుడు నన్ను నా సహోదరులు అమ్మి వేశారు అన్నది మాత్రం ఆయన చెప్పట్లేదు. ప్రేమ వాళ్ళ అన్నలే ఉన్నప్పుడు మాత్రం, అన్నలారా మీరు అమ్మి వేసిన యోసేపును నేనే అని అన్నలతో మాత్రం చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యోసేపు గారు తన కుటుంబంలో జరిగిన దానిని ఐగుప్తీయులకు తెలియపరచటం అనేది యోసేపుకు ఇష్టం లేదు. ఐగుప్తీయులకు నా కుటుంబంలో జరిగిన దానిని గురించి నేను ఎందుకు చెప్పాలి? చెప్పాల్సినంత అవసరత ఏముంది? అంటే తన కుటుంబంలో జరిగిన దాన్ని బయట పెట్టుకోవటానికి యోసేపు గారు ఇష్టపడటం లేదు. మీరు ఆలోచించండి. క్రీస్తుకు పూర్వం దేవుడిచ్చిన చిన్న చిన్న మాటలతో కూడిన జ్ఞానము కలిగిన బ్రతికిన వారు ఎంత ఉన్నతంగా వారి కుటుంబాలను గురించి ఆలోచిస్తున్నారు. ఆ కుటుంబాలను గురించి మేము ఎందుకు బయట పెట్టుకోవాలి? అంత అవసరత ఏంటి? నిజంగా ఆలోచించండి. యోసేపు గారికి ఉన్న ఆలోచన ఏంటంటే, నా అన్నలను ఈ ఐగుప్తీయుల మధ్య నేను చిన్న చూపు చూసేటట్లుగా నేను ప్రవర్తించకూడదు. కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. మనుషులు ఎప్పటిలా అలానే ఉంటారా? మనుషులు మారిపోతారు. నా అన్నలను గురించి నేను చెడుగా చెప్పడానికి వీలు లేదు అని అన్నలు ఉన్నప్పుడు మాత్రం మీరు నన్ను అమ్మివేశారు అంటున్నాడు. ఐగుప్తీయులు ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించటం లేదు. బయటికి వెళ్ళి ఏడ్చొస్తున్నాడు. తనను తాను తెలియపరుచుకున్నప్పుడు ఐగుప్తీయులందరినీ బయటికి పంపుతున్నాడు. అంటే తన సహోదరుల మీద, తన కుటుంబం మీద, తన వారిని గురించిన ఎంత ఆలోచన యోసేపు గారికి ఉందో ఒక్కసారి గ్రహించండి. ఒకరోజు ఒక ప్రాంతానికి హౌస్ విజిటింగ్ కొరకు వెళ్ళాం. ఒక సేవకులు మమ్మల్ని పిలిచినప్పుడు మేము వెళ్ళాం. వెళుతుండగానే బయట భయంకరంగా గొడవ జరుగుతుంది. సరే అని ఆ గొడవను దాటుకుంటూ ఇంట్లోనికి వెళ్ళాం. వెళ్ళి మేము మాట్లాడుకుంటున్నప్పుడు బయట గట్టిగా అరుపులు వినేసరికి ఆ సేవకులు కిటికీలు తలుపులు వేస్తున్నాడు. ఆ మాటలు ఇంట్లోనికి రానివ్వకుండా కవర్ చేయటానికి. అయినా కూడా గట్టిగా మాట్లాడుకునేసరికి ఏ గొడవ జరుగుతుంది అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడేసరికి ఆ సేవకులు నవ్వుతూ ఇంటి పక్కనే ఉన్న వారికి ఇద్దరికి 2 కుటుంబాలకు గొడవ అవుతుంది అంటే ఎందుకు అని నేను అడిగాను. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉంటున్న అత్త కోడలు ఇంకొక కుటుంబంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే అత్త వెళ్ళి మా కోడలు గురించి చెప్పేదట. సాయంకాలం కోడలు వెళ్ళి అసలు మా అత్తగారు ఎలాంటిదో తెలుసా అని ఈ కోడలు చెప్పేదట. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు ఒకరికి చెప్తున్నారు. ఉదయం ఒక ఆమె వెళ్తుంది, సాయంకాలం ఇంకొక ఆమె వెళ్తుంది. వెళుతున్నప్పుడు ఈ ఇద్దరు చెప్పేది వింటూ సరేలే అనుకుంటుంది. కానీ విషయం ఏంటంటే ఒక రోజు ఈ ఇద్దరికి గొడవ అయిందట. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు కలిసి గొడవకి వెళ్ళారట. వాళ్ళకి ఆమె ఊరుకుంటుందా? ఆమె బయటకు వచ్చి మీ ఇద్దరు కలిసి నా మీద గొడవ వస్తావా అని కోడలు మొఖం చూస్తూ మీ అత్త నీ గురించి ఏం చెప్పిందా అని ఏమో చెప్పేసిందట. అత్త మొఖం చూస్తూ ఇదిగో నీ కోడలు నీ గురించి ఏం చెప్పిందో తెలుసా అని చెప్పిందట. ఆ గొడవ అయిపోయింది. ఇద్దరు గొడవ స్టార్ట్ చేసుకున్నారు. ఈ గొడవ సర్దుమరుగుతుందండి? ఈ గొడవ ఆగిపోతుంటారు?
ఈ గొడవ ఆగదిగా. ఆహా, నా గురించి ఇలా చెప్పావా, నా గురించి ఇలా చెప్పావా. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది చెప్పండి? ఎప్పుడు మన కుటుంబ విషయాలను ఇంకొకరితో షేర్ చెయ్యకూడదు. ఈరోజు ఆధునిక టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే, ప్రతి విషయాన్ని యూట్యూబ్లలో, ప్రతి విషయాన్ని వాట్సాప్ లో, ప్రతి విషయాన్ని స్టేటస్ లో ఇవి పెట్టుకొని ఏదో ఒక మానసికమైన ఆనందాన్ని మనం పొందుతున్నాం. ప్రేమల దేవుని పిల్లలారా, అసలు నీ కుటుంబంలో జరుగుతున్నవి ఇంకొకరికి తెలియజేయవలసినంత అవసరత ఏంటి? ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి దొంగను పట్టుకొని, రైట్, ఈ ఇంట్లోనికే దొంగతనానికి ఎందుకు వెళ్ళావు అని అడిగారు. అప్పుడు ఆ దొంగ ఏమంటున్నాడంటే, వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూశాను, హాయ్ మేము గోవాకు ట్రైన్ ఎక్కుతున్నాం చూడండి, ఈ ట్రైను ఇదిగో, మేము గోవాలో ఉన్నాం, 1 వీక్ ఇక్కడే ఉంటాం, మేము ఇంటికి రాము, ఇది మొదటి రోజు, ఇంకా 5 రోజులు ఇక్కడే ఎక్స్ప్లోర్ చేస్తాం మేము అని వాట్సాప్ స్టేటస్. దొంగోడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, అంటే వాడు వచ్చి 2-3 రోజులు ఉన్నా కూడా అడిగే దిక్కు లేదు. వాడేం చేశాడు తెలుసా? ఒక సాయంకాలం వేళ ఒక ట్రాలీ తీసుకొచ్చాడు. ట్రాలీ తీసుకొచ్చి సామానంతా దాంట్లో సర్దుకున్నాడు, ఇల్లు ఖాళీ చేసినట్టుగా. పక్కోళ్ళు అడిగారట, ఏంటంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని మాకు కాంట్రాక్ట్ ఇచ్చారు, మేము మూవర్స్ అండ్ ప్యాకర్స్ అండ్ మేము మూవర్స్ అని మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారట. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారంటే స్టేటస్ చూసారా? అసలు ఆధునిక టెక్నాలజీ 4 గోడల మధ్య ఉన్న కుటుంబాన్ని ఎక్కడికి తీసుకుని వస్తుంది? రోడ్డు మీదికి తీసుకుని వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఒకప్పుడు కోపం ఉంటే 4 మాటలనే మర్చిపోయే వాళ్ళం, కానీ ఈ రోజు కోపం ఉంటే వాట్సాప్ స్టేటస్ పెడుతున్నాం. ఎందుకు? వాడు చూడాలి. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, మళ్ళీ రివర్స్ స్టేటస్ పెడుతున్నాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, కిందికి వాడు చూస్తున్నాడా లేదా? ఏం గోలలండి ఇవన్నీ కూడా, ఏ గోలలు ఇవన్నీ? కుటుంబం అనగానే 4 గోడల మధ్య జరుగుతున్నది, అది బయటికి వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే ఈ రోజు సమస్య వస్తుంది, రేపు పరిష్కారం కలుగుతుంది. కానీ బయటి వాళ్ళ దగ్గరికి వెళితే మనం కలిసి ఉంటామేమో, కానీ వాళ్లకు మనం చెప్పిన విషయాలు, మన బలహీనతలన్నీ వారికి తెలియచేయటం వల్ల ఎప్పుడో ఒక రోజు మరలా మన కుటుంబాన్ని కలిసిన తర్వాత విడదీయడానికి ఆ మాటలు ఏం చేస్తాయో తెలుసా? కుటుంబాలని విడగొడతాయి. ప్రేమల దేవుని పిల్లలారా, యోసేపు గారు నా అన్నలు నన్ను అమ్మి వేశారు, అది నిజమే. ఇది ఐగుప్తీయులకు చెప్పటం అవసరమా? వాళ్ళు అడిగారు ఏమైనా? ఎందుకు చెప్పాలి? యోసేపు గారు చెప్పకుండా ఉండటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తు దేశానికి సహోదరులు వచ్చినప్పుడు, అమ్మో యోసేపు సహోదరులు అని ఐగుప్తీయులకు కూడా సహోదరుల మీద ఏముంది? గౌరవం ఉన్నది. ప్రేమల దేవుని పిల్లలారా, ఒకవేళ యోసేపు ముందుగానే చెప్పేసి నన్ను మా అన్నలు అమ్మేశారు అని చెప్పాడు అనుకోండి, ఏం జరిగేదో తెలుసా? అన్నలు వచ్చిన తర్వాత ఐగుప్తులో అన్నల్ని ఎలా చూసేవారంటే, మా రాజు తర్వాత రాజంతటోని అమ్మిన దుర్మార్గులు వీళ్ళే. యోసేపు క్షమించిన కొన్నిసార్లు మనం చెప్పటాన్ని బట్టి అవతల వాళ్ళకి అది మైండ్ లో ఉండిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఆలోచించండి. యోసేపుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఐగుప్తు దేశంలో లేరా? ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అన్నలు అమ్మి వేశారంటే యోసేపు ఎంత భయంకరుడైతే సొంత అన్నలు
అమ్మి వేసి ఉంటారు. ఎందుకంటే నిజం తెలియకుండా ఇదిగో అన్నల్ని మనం ఎందుకు అనుమానించాలి? యోసేపు ఎంత చెడ్డవాడైతే అన్నలు అమ్మి వేసి ఉంటారు అని యోసేపును కూడా నెగటివ్ గా ఆలోచించే అవకాశం ఉన్నది. చూసారా, ఒక విషయాన్ని చెప్పటాన్ని బట్టి ఎంత మందికి అనుమానాలను కలిగించేదిగా మారిపోతుందో ఆ విషయం ఎంతమందికి అనుమానాలుగా మారిపోతుంది. మనం ఏం చేస్తామంటే ఏదో ఆదరిస్తారు, బలపరుస్తారు, ఏదో మన బాధ చెప్పుకుంటే సగం తగ్గిపోతుంది అని మనం అనుకుంటాం ప్రేమల వాళ్ళారా. కానీ ఎదుటి వారికి ఆ గొప్ప మనసు ఉండొచ్చు, ఉండక పోవచ్చు. ఈనాటి మన బలహీనతలే రేపొద్దున మనల్ని బ్లాక్ మెయిల్ చేసే స్థితిలోనికి వెళ్ళిపోతాయి. రక్త సంబంధం అంటే ఎప్పటికైనా కలవాల్సిందే. ఈ రోజున్న గొడవలు రేపు ఉండకపోవచ్చు. కానీ ఎదుటి వారికి విషయాన్ని చెప్పటం వల్ల ఇదిగో తేడా ఏదైనా వచ్చింది అనుకోండి, ఎప్పుడో మనం చెప్పిన విషయాలను మరలా వాటికి కలిపి చెప్పటం వల్ల బాగున్న కుటుంబాలు మరలా ఏమైపోతాయి? విడిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అన్న నీ గురించి ఏమన్నాడో తెలుసా? నీ తమ్ముడు నీ గురించి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడో 4 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు అన్నదమ్ములు కలిసే ఉంటారు. కానీ ఎవరితోనో మనం షేర్ చేసుకున్న విషయం ఏమైపోతుందంటే ఇదిగో మీ అన్న నిన్ను ఈ మాట అన్నాడు, నీ తమ్ముడు ఈ మాట నిన్ను అన్నాడు అని మరల మనం ఎప్పుడో చెప్పిన మాటలు మనం మర్చిపోయినా, మనం చెప్పిన వారు మర్చిపోకుండా మరల కుటుంబాలను విడదీసే ఒక బాకుల్లా, ఒక చాకుల్లా మరలా మన హృదయాలలో అవి గుచ్చుకుంటాయి. ప్రేమల దేవుని పిల్లలారా, అందుకే యోసేపు చూడండి, తన అన్నల విషయంలో ఎవరి దగ్గర తగ్గించడానికి ఇష్టం లేదు. మరి అన్నలతోనే ఎందుకు చెప్తున్నాడు అంటే అన్నలు మారాలి. ఎందుకంటే నన్ను అమ్మి వేశారు కదా, నా కళ నిజమని నెరవేరింది, దేవుని సంకల్పం ఇది అని గ్రహించాలి, తన ప్రేమను అర్థం చేసుకోవాలని మీరు అమ్మి వేసిన యోసేపును నేనే అని వెంటనే నన్ను అమ్మి వేసినందుకు మీరు బాధపడద్దు, ఇది దేవుని సంకల్పం, మిమ్మల్ని అందరినీ కాపాడుకొనడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు అని దేవుని సంకల్పం ఆ కలల ద్వారా దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో అదే నెరవేరింది అని మరల అన్నలను సముదాయిస్తూ మీరేం బాధపడద్దు, ఇది దేవుని చిత్తానుసారంగా జరిగింది అని తన కుటుంబాన్ని కలుపుకుంటున్నాడు. అందరినీ హత్తుకుని నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, యోసేపు ప్రేమను చూస్తున్నారు. సహోదరుడు ఆశ్చర్యపోయి, ఇంత కీడును మనం చేసినా ఆ కీడును మనసులో పెట్టుకోకుండా ఈ కరువులో మనల్ని ఆదుకుంటున్నాడు. అంతేకాదు, ఇదంతా దేవుని చిత్త ప్రకారంగా జరిగింది అని మన తప్పును కనీసం మీరెందుకు చేశారు కూడా అడగకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు అని యోసేపు ప్రేమకు ఆశ్చర్యపోయారు. ప్రేమ దేవుని పిల్లలారా, చూశారు, మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎప్పటికైనా మనకు కలుగుతుంది. కానీ జరిగిన విషయాన్ని అందరితో చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు మనుషులు ఎలాంటి వారంటే మనం చెప్పినది చెప్పినట్టుగా ఎవ్వరు ఇంకొకరికి ఎవ్వరు చెప్పరండి. ఎందుకంటే మనిషికి దయ్యం ఇచ్చిన తలాంతు ఏంటి అంటే ఒక విషయాన్ని మనం వింటే ఇంకొకరికి చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే మనం మటన్లో మసాలా వేసినట్టు మాటల్లో కూడా మసాలా వేసి కలిపి మనం ఊహించుకున్నవి కూడా వాడే అన్నాడని చెప్పి ఇదిగో నాకైతే ఏమీ తెలియదు అని మనం చెప్పాల్సిందంతా చెప్పేస్తాం. ప్రేమను వాళ్ళారా, దానివల్ల మనసులు విరిగిపోతాయి, కుటుంబంలో కలహాలు, కష్టాలు, కన్నీళ్లు ఏర్పడతాయి. ప్రేమను వాళ్ళారా, ఈ రోజు కుటుంబ సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదిగో
కుటుంబ విషయాలు 4 గోడలు దాటుతున్నాయి ప్రేమను వారలారా. 4 గోడలు దాటాయంటే దాన్ని కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం. ఆధునిక టెక్నాలజీ ఈ రోజు కుటుంబ జీవితాలను బయట పెడుతుంది అంటే మీరు ఆలోచించండి. ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేగింది, ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి ప్రేమల దేవుని పిల్లలారా. ఇంటర్వ్యూలని చెప్పి ఇదిగో మీరు చేసినవన్నీ చెప్పండి అనగానే ఏదో ఒక మాట చెప్పగానే ఆ మాటను పట్టుకొని మరల మీడియా వాళ్ళని ట్రోల్ చేస్తూ ఇదిగో ఆయనే చెప్పాడు, ఎంత భయంకరుడో మీరు చూడండి అని ఆ ట్రోల్స్ వల్ల కుటుంబాలలో కలహాలు పెరిగి విడిపోయే స్థితికి ఈ రోజు సోషల్ మీడియా మన కుటుంబాన్ని శాసించేదిగా మారిపోయింది ప్రేమల దేవుడు. యోసేపు గారు ఎంత జ్ఞానము కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి. క్రీస్తుకు పూర్వమే యోసేపు గారు అంత ప్రేమను, దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని నా కష్టాలకు కన్నీళ్లకు నా సహోదరులే కారణమని వారిని నిందించకుండా సింపుల్ గా నేను దొంగిలించబడితిని అని చెప్పి అన్నలు రాగానే వారు మారుతున్నారని అర్థం చేసుకుని తన ప్రేమను చూపించి వారిని అందరినీ సమాధాన పరిచి ఐగుప్తు దేశంలో వారి కుటుంబ విలువ దిగజారిపోకుండా ఏం చేశాడు? ఐగుప్తీయుల ముందు ఏమండి చక్కగా కుటుంబ గౌరవాన్ని ఆయన నిలబెట్టాడు ప్రేమల వారలారా. ఎంత చక్కటి విషయం మీరు చూడండి. అందుకే అమ్మి వేయబడిన యోసేపు అమ్మి వేయబడితేనని అందరితో చెప్పట్లేదు, నేను దొంగిలింపబడితిని అని చెప్తున్నాడు ప్రేమల వారు. మన కుటుంబాలలో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మరి ఎవరితో నేను చెప్పాలి, ఎవరితో చెప్పాలి? ఏదో చెప్పుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది కదా అని ఒకవేళ అంటే ఎవరితో పడితే వారితో చెప్పడానికి వీలు లేదు. మరి ఎవరితో చెప్పుకోమని బైబిల్ చెప్పిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చునని చెప్పెను. షునేము పట్టణములో గనురాలైన స్త్రీ ఉంది, మనకు తెలుసు. ఎలీషా గారిని పరీక్షిస్తుంది. మన దగ్గరికి వచ్చుచూ పోగుతున్న దైవజనుడు భక్తి గలవాడని నేనెరుగుదును. పరీక్షించిన తర్వాత భర్తతో మాట్లాడుతుంది, మన గోడ మీద ఒక గదిని కట్టించి అతనికి కావలసినవన్నీ పెడదాం. భర్త కూడా సరే అన్నాడు. ఎలీషా గారు కూడా వస్తూ వెళుతున్నప్పుడల్లా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, ఎంత పరిచర్య చేస్తున్నా ఈవిడికి ఏమైనా కష్టం ఉందా అని గెహజీని పిలిచి, రాజుతో ఈమె గురించి నేను ఏమైనా మాట్లాడాలా, ఈమెకి ఏమైనా కష్టం ఉందా, ఈమెకి నేను ఏమైనా సహాయం చేయాలా, ఇంత చేస్తుంది కదా అంటే ఆమె ఏదో ఆశించి ఇవన్నీ చేయటం లేదు అన్నాడు గెహజీ. అలాగైతే ఆ ఇంట్లో ఏదైనా కొదవగా ఉందా అంటే అవునయ్యా, వారికి పిల్లలు లేరు అనగానే వెంటనే ఆ గనురాలైన స్త్రీని పిలిచి, వచ్చే సంవత్సరం నాటికి నీ ఒడిలో ఒక మగ పిల్లవాడు బహుమానముగా దేవుడు నీకు ఇస్తాడు అనగానే చాలా సంతోషపడింది. సంవత్సరం తిరగగానే ఆ బాలుడు పుట్టాడు, ఎదిగి పెద్దవాడు అవుతున్నాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తున్నప్పుడు నా తలపోయినని ఏడుస్తున్నప్పుడు తండ్రి వాడి తల్లి దగ్గరికి పంపించేశాడు. తల్లి ఒడిలో పడుకోబెట్టింది, ఓదారుస్తుంది. మధ్యాహ్నం వరకు పడుకున్నాడు, చనిపోగానే ఆమె ఏం చేస్తుందంటే, ఈ విషయాన్ని నేనెవరికి చెప్పాలి,
వెంటనే బోరున గట్టిగా ఏడ్చింది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. అందరూ వస్తారు. లేదంటే నా భర్తకి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలా, ఏం చెయ్యాలి, ఆమెకి ఎటు పాలుపోవటం లేదు. అప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంది. వాడిని భుజముల మీద వేసుకుని మేడగదిలోనికి వెళ్ళింది. ఏలీషారు గారు విశ్రాంతి తీసుకునే మంచం మీద పడుకుంది. బయటికి వచ్చింది, దానికి బెడం పెట్టింది, భర్తకు వర్తమానం పంపింది. ఒక పనివాన్ని, ఒక గాడిదను నాకు ఇచ్చి పంపు. భర్త అంటున్నాడు, అమావాస్య కాదు కదా, పండుగ ఏమీ లేదు కదా, ఇప్పుడు సేవకుడి దగ్గరికి ఎందుకు? లేదు లేదు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట మంచిది. సరే అని పంపించేశాడు. ఆ వచ్చిన పనివాడితో కూడా ఏ విషయాన్ని చెప్పటం లేదు. నేను నెమ్మదిగా తోలుమని చెప్పేంత వరకు నెమ్మదిగా నువ్వు వెళ్ళొద్దు, వేగంగా వెళ్ళాలి. వేగంగా వెళుతుంది. ఎంత బాధను గుండెల్లో దాచుకుందో చూశారు. గెహజీ ఆ షుడేబిరాములు వస్తుంది, ఏదో బాధగా ఉన్నట్టుంది, దేవుడు నాకేమీ తెలియపరచలేదు, ఒక్కసారి క్షేమ సమాచారం కనుక్కొని రాంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. పరిగెత్తుకొని వెళ్తే గెహజీ కూడా ఏమీ చెప్పలేదు. సరాసరి సేవకుడైన ఏలీషా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి తన సమస్యను చెప్పుకున్నది ప్రేమ దేవుడు. అయ్యా, కుమారుణ్ణి ఇవ్వమని నేను అడిగానా? లేదే. ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు అని ఏలీషాతోనే చెప్పింది. ఎవరితో చెప్పకుండా ఏలీషాతోనే ఎందుకు చెప్పింది చెప్పండి? ఎవరికి చెప్పినా వింటారు, సేవకుడికి చెప్తే ఎవరికి మన సమస్య చెప్పుకున్నా వింటారు. వాళ్ళు ఏమైనా చేయగలరా? మరి విని వెళ్ళిపోయే వాళ్ళతో మన సమస్య ఎందుకు చెప్పుకోవాలి? ఎవరికి చెప్పాలంటే సేవకుడికి చెప్పాలి. ఏ సేవకుడికి చెప్పాలంటే, ఇదిగో వస్తూ వెళ్ళిపోతున్న ఆ దైవజనుడు భక్తిపరుడని నేనెరుగుదును. నేను పరీక్షించాను ఆయన్ని. ఎలా పరీక్షించాను? ఒక చెట్టు మంచిదని, దాని ఫలములను బట్టి చెట్టు మంచిదని ఎరగాలి. ఏలీషా వస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ప్రవర్తనను నేను గమనించాను. ఆయన ప్రవర్తనను చూసినప్పుడు ఆయన నిజముగా భక్తిపరుడని నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళుతుంది దైవజనుడి దగ్గరికి. భక్తిపరుడైన దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు మొరపెట్టింది అంటే, దైవజనుడు దేవునితో మొరపెడతాడు అని. దైవజనుడు దేవునితో మొరపెడతాడు అంటే, సేవకులతో మన సమస్యను ఎందుకు చెప్పుకోవాలో తెలుసా? వాళ్ళు దేవునికి మన సమస్యను ఆయన పాదాల దగ్గర పెడతారు అని ప్రియమైన దేవుడు తనన్నారు. ఇవిడ ఆలోచన చూశారు. మరణాన్ని కూడా గుండెల్లో పెట్టుకుని దైవజనుడితో వెంటనే విన్నవించుకుంది. ఏలీషా వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. ప్రేమను వారలారా, బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఒక అద్భుతాన్ని చేశాడు, ప్రార్థన చేశాడు, అద్భుతాన్ని చేశాడు. ఆ పిల్లవాడు లేవగానే తల్లికి అప్పగించేశాడు. నిజంగా పరిష్కారము మన సమస్యలకు దేవుని దగ్గర ఉంది. మనం ప్రార్థించటం మానేసి కనబడిన వాళ్ళందరితో మన ఓదార్పు కొరకు మనం మాట్లాడుతున్న మాటలు కాస్త ఏమైపోతో తెలుసా? పరిష్కరించకపోగా ఈ మాటలు వారు అనేకులకు తెలియచేస్తూ మన కుటుంబ గౌరవాన్ని మంటగలిపే ప్రమాదం ఉన్నది. ప్రేమలో వినే మనిషితో ఎందుకు చెప్పాలి? మనం పరిష్కరించగలిగే దేవుడు ఉన్నాడు. ఇదిగో ఆ దేవుని దగ్గర మొరపెట్టి సేవకులు ఉన్నప్పుడు ఆ సేవకులతో మనం పంచుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో పెడతారు అని. ప్రేమన దేవుడు దేవుని సన్నిధిలో పెడతారు అని. నిజంగా ఈ గనురాలైన స్త్రీ గనురాలు అని ఎందుకన్నారో తెలుసా?
కేవలం ఆతిథ్యం ఇచ్చినందుకే కాదు, ఇదిగో తన సమస్యలకు పరిష్కారము దేవుని దగ్గర ఉండి ఆ దేవుని దగ్గర మరపట్టగలిగే ఇదిగో నిజమైన భక్తిపరుడైన సేవకుడు ఎలీషా గారని ఆయన దగ్గరికి వచ్చింది. ఒక మరణాన్ని గుండెల్లో పెట్టుకొని సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది అంటే, ఒకవేళ ఆమె అక్కడే గట్టిగా ఏడ్చింది అనుకోండి, ఇరుగు పొరుగు వారు వస్తారు. ఇదిగో భర్తకు కూడా ఇన్ఫర్మేషన్ పంపింది అనుకోండి, వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వెంటనే సమాధి కార్యక్రమానికి సిద్ధం చేద్దాము అంటారు. ఆ స్థితిలో అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థము కాదు. అందుకే ఎవరి ఆలోచన నాకు వద్దు, ఈ గర్భఫలాన్ని దేవుడు సేవకుడి ద్వారా నాకు అనుగ్రహించాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు మరల ఈ సమస్యను సేవకుడి దగ్గరికి నేను తీసుకుని వెళతాన్ని గెహజీ కూడా వెళ్ళాడు. గెహజీ కూడా చెప్పలేదు, ఆవిడ కేవలం సేవకుడితో చెప్పింది. వెంటనే ఎలీషా కూడా బయలుదేరాడు. మరలా ఆ సమస్యకు పరిష్కారం ఆమెకు దొరికింది. ప్రేమల దేవుని కలల తన కుటుంబ విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా ఎంత తెలివిగా ఆ సమస్యకు పరిష్కారాన్ని పొందుకుందో దయచేసి మీరు చూడండి. లేదండి, నాకు ఎవరితో చెప్పడానికి ఇష్టం లేదు అన్నప్పుడు నీలో నువ్వు కుమిలిపోవటం కాదు. ఒక విషయాన్ని మనలో మనమే దాచుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే తీవ్రమైన ఒత్తిడిలోనికి వెళ్తాం. అప్పుడు ఏం చేయాలో తెలుసా, మనకి ఎవరితో చెప్పటం ఇష్టం లేదు అన్నప్పుడు ఇదిగో డైరెక్ట్ గా నువ్వే మోకరించి ఎవరితో చెప్పాలి, దేవుడితో చెప్పాలి. హన్నా గారికి చాలా బాధ ఉందండి, పిల్లలు లేరు. భర్తతో ఏం చెప్పాలి ఆల్రెడీ తెలుసు కదా ఆయనకి. ఎవరితో చెప్పాలి, ఎక్కడ దిక్కుతోచని స్థితిలో ఆమె షిలోకులో ఉంటున్న మందిరానికి వచ్చింది. అక్కడ యాజకుడైన ఏలీ కూడా ఉన్నాడు. ఏలీతో ఏమైనా చెప్పిందా? ఏలీతో కూడా ఏమీ చెప్పలేదు. కానీ ఆమె ఏం చేసింది, తన ఆత్మను కుమ్మరించుకుంటూ ఏమండి మొరపెడుతుంది. దుఃఖముతో మనోవేదనతో. ప్రేమను మనిషికి 4-5 సార్లు చెప్పారు అనుకోండి, ఏమంటాడో తెలుసా, ఇప్పటికే 10 సార్లు చెప్పావురా, ఊరికేంటి గోళ అంటాడు. కానీ దేవుడికి నువ్వు ఎన్ని 100 సార్లు చెప్పినా ఏంటి గోల అంటాడు ఆయన. అన్నాడు. విసుక్కునే మనిషికి చెబుతున్నావు, కానీ వినే దేవుడికి చెప్తున్నావు. విసుక్కునే మనిషి దగ్గరికి వెళ్ళి నీ గోడంతా వెలపుచ్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. కానీ ఎన్ని 100 సార్లు, ఎన్ని 1000 సార్లు, ఎన్ని లక్షల సార్లు దేవుడితో నువ్వు చెప్పినా, అమ్మా ఇంకో మాట ఉంటే చెప్పమ్మా, ఇది ఎందుకమ్మా అని అంటాడా? అతడు. ప్రేమను వారలారా, మన బాధను 100 సార్లు చెప్పినా ఇప్పుడే విన్నట్టుగా విని గొప్ప దేవుణ్ణి మనం నమ్మాం. ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకునే స్థితి మన జీవితాలలో ఉందా? దావీదు సౌలు తరుగుతున్నాడు, గుహలలో ఉంటున్నాడు. తనతో ఉన్న వారికి కూడా ఏమీ చెప్పట్లేదు ఆయన. కానీ ఎవరితో చెప్తున్నాడు తెలుసా, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నా మొర ఆలకించు. నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయము చెయ్యు. తన వారితో ఎందుకు చెప్పట్లేదంటే, ఒక నాయకుడే దిగులు పడితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అందుకే నా బాధను ఎవరితో చెప్పుకోను, నేను ఎవరితో చెప్పుకుంటానంటే ఇదిగో నా దేవునితో చెప్పుతున్నాను. నేను ఆపత్కాలమందు యెహోవాకు మొరపెట్టి తిని. మన కుటుంబంలో ఏదైనా సమస్య, నా భార్య సహకరించటం లేదు, నా భర్త నా మాట వినటం లేదు, నా పిల్లల భవిష్యత్ ఏంటి, అసలు మా ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చినప్పుడు కళ్ళ ముందున్న మనుషులు కాదు, నిన్ను చూస్తున్న దేవుడి జ్ఞాపకం రావాలి. దేవా, ఇదిగో నీ సన్నిధిలో నేను మొరపెడతాను, నా హృదయాన్ని కుమ్మరించుకుంటాను అని దేవునితో మొరపెట్టగలిగితే
ఆయన నీ జీవితంలో నా జీవితంలో సమాధానాలు ఇవ్వగలిగే సమర్థుడు ప్రియమైన దేవుని అంటాడు. సమూయేలు మొదటి గ్రంథంలో హన్న గారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో దయచేసి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను మీరు చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయములో రాయబడిన చక్కటి మాట 14, 15, 16 వచనాలను దయచేసి చూడండి. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అంటే ఏలి కూడా ఏమి చెప్పట్లేదు, మోకరించి నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ ఏమండి తన ఆత్మను కుమ్మరించుకున్నట్లుగా ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నా సమస్య నీకు తెలుసయ్యా, ఎవరికి తెలియకపోయినా నష్టమేమి లేదు, నేను ఎవరికి చెప్పుకున్నా తీర్చలేను, కానీ గొప్ప దేవుడవు నీవు, నువ్వు గొప్పవాడవయ్యా. చూసావా ఎలా సాక్షాత్తు దేవునికి మొరపెట్టుకుంటుందో. అలాగే దావీదు గారు తన కష్టాలలో ఎవరికి మొరపెడుతున్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనం. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నేను నీ దగ్గరకు వచ్చేసాను నాయన, ఎవరి దగ్గరికి నేను వెళ్ళట్లేదు, నేను నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నీతోనే నా సమస్యను నీ పాదాల దగ్గర పెట్టుకుంటాను అంటున్నాడు. 57వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. 57వ అధ్యాయము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. దేవా ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నాకు నువ్వే కావాలి. నేను ఎవరితోనూ నా కష్టాలను కన్నీళ్లను చెప్పుకునే స్థితిలో నేను లేనయ్యా, ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చాను అని భక్తుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ప్రియమైన దేవుడు, 55వ అధ్యాయము మొదటి వచనము. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నా ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కార్యమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక నేను మూలుగుచున్నానయ్యా, దయచేసి నాకు సహాయము చెయ్యని ఎంతగా మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 51వ అధ్యాయము మొదటి వచనము. దేవా నీ కృప చొప్పున నన్ను
కరుణింపుము. దేవుడి దగ్గర ఆయన మొరపెట్టుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు అనగానే ఒక రాజుని జ్ఞాపకాలలోనికి వస్తుంది. ఆ స్థితిలో వెళ్ళటానికి కారణం ఇదిగో ఆయన చేసిన యుద్ధాలు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మొరపెట్టిన మొర. దావీదు అనగానే చేతిలో కత్తి కనపడి యుద్ధ వీరుడు అనుకుంటాం. కానీ దావీదు ఏమంటాడో తెలుసా? నా చేతికి ఇదిగో కత్తి కాదు, నాకు విజయాన్ని ఇచ్చింది. నా 2 చేతులు జోడించి ఆయన పాదాల దగ్గర నేను మోకరించి పెట్టిన విజ్ఞాపనలే నాకింత విజయాన్ని నా జీవితంలో అనుగ్రహించాయి అని దావీదు గారి జీవితంలో ఇదిగో మొరపెట్టడం అనేది ఆయనకు అలవాటుగా మారిపోయింది. చూశారు, మన కుటుంబంలో అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు అనవసరంగా ఎదుటి వారితో మనం మాట్లాడకూడదు. ప్రార్థించే సేవకుడితో చెప్పుకోవాలి. లేదంటే నువ్వే మోకరించి నీ తండ్రికి ప్రార్థన ద్వారా చెప్పుకోవాలి. ఇంకా మీరు ఆలోచించండి, ఒక కుటుంబాన్ని గురించి ఎవరితోనూ మాట్లాడొద్దు అంటే దైవిక కుటుంబము, సంఘము. మరి సంఘముని గురించి మాట్లాడొచ్చా? మన కుటుంబాన్ని గురించే మాట్లాడొద్దు అంటే సంఘముని గురించి ఇదిగో లోకములో ఉన్న వారితో మా సంఘంలో ఇలా అలా అలా ఇలా అని అసలు మనం మాట్లాడటానికి వీలు లేనే లేదు. ఈ రోజు వెలుగొందవలసిన సంఘం సమాజంలో ఎందుకు చిన్న చూపుగా మారిపోయిందో తెలుసా? విశ్వాసులైన మనం మన కుటుంబమైన, దేవుని కుటుంబమైన సంఘముని గురించి లోకంలో అనేక సందర్భాలలో మాట్లాడుకుంటూ దేవుని కుటుంబాన్ని పలచన చేస్తున్నది ఎవరు? మనం కదా. చాలా మంది యూట్యూబ్లలో కూడా సంఘాలను విమర్శిస్తూ మాట్లాడుతుంటారు. అంత అవసరత ఏమైందయ్యా నీకు? అంత అవసరత నీకు ఎందుకు వచ్చింది? అన్యజనులు కూడా వింటున్నారు కదా. అంటే దేవుని నమ్ముకున్న దైవిక కుటుంబంలోని ఇలా ఉంటుందా అని అనేకులు ఈ రోజు దేవుని కుటుంబాన్ని చూసి వాళ్ళు కూడా నవ్వులాటగా అనేక విషయాలు మన మీద మాట్లాడుతున్నారంటే మనం చెప్పటాన్ని బట్టి కాదా? దయచేసి మీరు ఆలోచించండి. అంటే నీ కుటుంబంలో ఉన్నదైతే గుర్తుగా ఉండాలి. మరి దేవుడి కుటుంబంలో ఉన్నది, దేవుడి కుటుంబంలో ఉన్నది బయటికి చెప్పేసేయండి అన్నాడు దేవుడు. సంఘం అన్నాక కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏం చేయాలి? దేవుని వాక్యానుసారంగా పరిష్కరించుకొని సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. కానీ సంఘం అనగానే కూడా చిన్న చూపు ఈ రోజు సమాజంలో ఏర్పడటానికి కారణము మనకు తెలియకుండానే సంఘాన్ని గురించి అందరితో మనం మాట్లాడుతున్న మాటలే కారణం అవుతున్నాయి. ప్రేమ దేవుని కల్లా సంఘం అనేది చిన్నది కాదు. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినది. చెమటోడ్చి ఒక రక్త సంబంధం కలిగితేనే మీ కుటుంబం నాకు ముఖ్యం అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా స్థాపించబడిన సంఘం ఎంత ముఖ్యమైనది, అది ఎంత విలువ కలిగినది, దాని గురించి చిన్నగా మాట్లాడే పరిస్థితులు మనకు రాకూడదు. సంఘంలో సమస్యలు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి తప్ప దానిని అన్యజనులతో మాట్లాడుతూ విలువ లేనిదిగా చూపించడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు జీవితంలో కూడా కష్టం వచ్చింది. ఆ కష్టం రాగానే శిష్యులందరినీ కూర్చోబెట్టి నాకు ఈ కష్టం వచ్చింది ఆయన చెప్పలేదు. ప్రియమైన ఆయన ఏం చేశాడో తెలుసా? గెత్సేమనే తోటలోనికి వెళ్ళి మీరిక్కడ ఉండండి అని కొంత దూరం వెళ్ళాడు. తన బాధను, తన వేదనను, తన మరణ వేదనలను గురించి ఎవరితో మొరపెట్టుకుంటున్నాడు? సాక్షాత్తు దేవునితో మొరపెడుతున్నారు. శిష్యులతో ఆయన మాట్లాడటం లేదు. శిష్యులకు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నాడు.
మీరు ప్రార్థనలో ఉండని చెబుతూ ఆయన కూడా ప్రార్థనలో ఉంటున్నాడు. ప్రేమ దేవుడు తనలారా, నిజంగా చూడగలిగితే కష్టాలలో కన్నీళ్లలో నువ్వు ఉండాల్సింది ప్రార్థనలో. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి ఆలోచించగలిగితే మొదటి మాట, ఆయన శిలువలో మాట్లాడిన చివరి మాట, 7 మాటల్లో మీరు గమనించగలిగితే మొదటి మాట ప్రార్థన, చివరి మాట ప్రార్థన. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రార్థన. చివరి మాట, తండ్రి ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇదిగో మరలా ప్రార్థన. అంటే కష్టాలలో కన్నీళ్ల మధ్య ఉన్నప్పుడు నువ్వు ఉండవలసింది ఇదిగో మనుషుల మధ్య మాట్లాడుకుంటూ కాదు, 4 గోడల మధ్య మోకరించి కన్నీటితో నీ పాదాలు కడిగేటట్టుగా, దేవుని పాదాల మీద పడేటట్టుగా నీ పాదాలను వంచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, రహస్యమందు చూస్తున్న దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రేమల వారలారా, యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి అతన్ని బలపరిచింది, యేసుక్రీస్తును బలపరిచింది. ప్రేమల వారు, ఇతరుల హృదయాలపై నాయన శిలాశాసనములుగానైనా రాయండి, భద్రపరుచుకున్న వారుగా నాయన ఎప్పుడు మీ సన్నిధిలోనైనా మొరపెట్టగలిగే ఉన్నతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండునట్లుగా నాయన మమ్మల్ని అందరినీ లేవనెత్తండి. కుటుంబాల విషయంలో, సంఘముల విషయంలో శ్రద్ధ కలిగిన ఆయన తండ్రి, ఇదిగో నాయన పట్టుదల కలిగిన ఆయన నీ కొరకు నాయన బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. యోసేపు ప్రేమకే సహోదరుడు దాసోహమైతే నాయన నీ ప్రేమ అంతకంటే గొప్పదిగా మా పట్ల నాయన మీరు కనపరిచారు. మేము దాసులమైన ఆయన బ్రతికి ఉన్నంత కాలమునైనా నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎత్తబడిన వాక్యాన్ని నీ పిల్లల హృదయాలలో ప్రతిష్ఠించండి. స్థానిక సంఘాలనునైనా, సంఘ కాపరులను, విశ్వాసులనునైనా బలపరచండి. ఉన్నతమైన నీ సేవ కొరకునైనా ప్రతి సంఘములనైనా బలముగా వాడుకోవమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాయినా, మరలా రేపటి దగ్గర కూడా నాయన నీ మాటలతోనైనా మమ్మల్ని అందరినీ బలపరచుకొని కోరుతూ ఈ సభల కొరకు కష్టపడుతున్న నీ పిల్లలందరినీ, వారిని, వారి కుటుంబాలనునైనా సంఘములనైనా దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామములో నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.